రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. జనసేన అధినేత అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సంబంధించి రకరకాలుగా అంటే ట్రోల్స్ చేస్తున్నా గానీ లేదా ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా గానీ ఏవి చేసినాను ఒక ఫ్యామిలీని ఏదైనా దూషిస్తూ మాట్లాడడం కానీ ఇలా ఏది చేసినా కూడా ఇక నుంచి చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే బయటకు వచ్చింది. అది ట్రోల్ అవుతూ ఉంది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది పార్టీ నుంచి మనకి బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది ఆ అంశాలు. కాకపోతే మరి ఇది వాస్తవమేనా, అసలు ఏమంటే శిక్షలు వేస్తారు, అసలు ఎవరేమంటున్నారు, నిజంగానే అనుచిత వ్యాఖ్యలు అనేవి ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారా లేకపోతే నిజంగానే అంటూ ఉన్నారా, ఎక్కడ లోపం కనిపిస్తోందని. సో ఇది మాత్రం ఓవరాల్ గా డిస్కషన్ జరుగుతుంది. దట్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కి హెల్త్ కూడా బాగలేదు. బట్ ఏదైనా రాజకీయంగా ముందడుగు వేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కోలుకుని ఆయన పదవి పట్ల ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉన్నారు. మరి ఈ వ్యక్తిగత దూషణలకు సంబంధించి మాత్రం ప్రతిపక్షాలు కానీ ఇంకా ఏవైనా కూడా విపక్షాలు కానీ మాట్లాడే తీరు మార్చుకోవాలన్న విధానంలోనే ఈ మార్పు తెస్తూ ఉన్నారా లేకపోతే ఏంటి? సో ఇది మనం మాట్లాడదాం. మనతో పాటు టీడీపీ సీనియర్ లీడర్ కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ అంటే కూటమి వచ్చిన తర్వాత జనరల్ గాను ఆంధ్ర రాష్ట్రంలోనే చిత్ర విచిత్రమైన కాంట్రవర్సీస్ అలాగే చిత్ర విచిత్రమైన సోషల్ మీడియా ట్రోల్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకటే గవర్నమెంట్ ఉంటే ఒక గవర్నమెంట్ మీదకే పోతుంది, ఒకటే పార్టీ మీదకి. మూడు రకాలుగా అనాలనుకున్న అంశాన్ని మూడు రకాలుగా స్ప్లిట్ చేస్తూ మూడు రకాలుగా ఏ రకంగా దాన్ని ఇరికించాలి, ఎవరిని ఇరికించాలి అన్నట్టే ప్లాన్స్ చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది. ముగ్గురిని ఒకటే కాన్సెప్ట్ మీద ముగ్గురు మీద ఇరకాటంలో పెడుతున్నారు అనేది. సో ముఖ్యంగా ఈ విషయంలోనే పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ అయిపోతున్నారు అని కొంతమంది అంటూ ఉన్నారు. అలాగే పార్టీకి సంబంధించి కూడా ఏవైనా కాంట్రవర్సీ మాట్లాడినా ఏదైనా వ్యక్తిగత దూషణలు చేసినా ఏవైనా కూడా పార్టీ చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటదని కొత్తగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయింది. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ వరకేనా లేకపోతే ఓవరాల్ గా కూటమి గవర్నమెంట్ మీద ఎవరైనా మాట్లాడితే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సో అలాంటిది టీడీపీ బీజేపీ జనసేన కలిపే ఈ డెసిషన్ తీసుకుందని అనుకోవచ్చు లేకపోతే పర్సనల్ అని అనుకోవచ్చు. అంటే కొన్ని పర్సనల్ విషయాలు ఉండొచ్చు. ఆయన వ్యక్తిగత జీవితం మీద అనేక సార్లు అనేక రకాలుగా బురద జల్లే ప్రయత్నం చేశారు. అవన్నీ ఓవర్ రూల్ అయిపోయినాయి. ప్రజల తీర్పే ఓవర్ రూల్. ఈ దాన్ని ఏనుగు పోతా ఉంటే కుక్కలు మురిగినట్టు ఏదో మురుగుతూ ఉంటారు. పోతే అవన్నీ ఓవర్ రూల్ అయిపోయినట్టే. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ లో ఇచ్చే తీర్పుతో అవన్నీ బలాదు వాళ్ళ మురిగే కుక్కల ఇది ఎంత వెళ్ళిపోయింది. అయితే ఇప్పటికీ ట్రోల్ చేస్తానే ఉంటారు రకరకాలుగా. సరే వాటన్నిటికీ అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదా, ఎవరు పట్టించుకోరు. అంటే రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి అంటున్నారు, రాజకీయాల్లో రాకపోతే ఎవరు పట్టించుకోరు కదా. పట్టించుకోరు. ఆయన ఏదో సినిమాల్లో బిజీగా ఉంటాడు. ఆయన సినిమా షూటింగ్లు పోతే అలా ఆయన ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. పబ్లిక్ లైఫ్ లోకి వస్తే ఎవరి మీదైనా బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఎంత నిష్కామ కర్మ చేయాలన్నా కానీ చేయనివ్వరు, ఆటంకపరుస్తారు అడుగడుగు. అదేవిధంగా ఒక ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకున్న గ్లామరు కూటమికి కొంత ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని కూడా బ్రేక్ చేస్తే కొంత పర్సెంట్ ఓట్లు తగ్గితే కూటమిని నిలువరించడానికి వీలుంటుంది. ఉత్తరోత్తర జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, అదే విధంగా భవిష్యత్తులో జరగబోయే 3 సంవత్సరాల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల్లో అనే ఉద్దేశంతో మొదలు పెట్టారు. అవి ఇప్పటి నుంచే స్లోగా ఇంజెక్ట్ చేస్తే అంటే గ్లోబల్స్ ప్రచారం ఇలా అయోమయానికి గురి చేస్తే కొంతమంది ఓటర్స్లో మార్పు వస్తే మనం లబ్ధి పొందొచ్చు అనే ఒక దురాశ విపక్షంగా ఉన్న ఆ వైకాపా వాళ్ళ దురాలోచన. అందులో భాగమే ఇప్పుడు మీరు అడిగిన దానికి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. పోతే అది కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇందులో ఉంది. అంటే ఆయన ఏదో అప్పుడప్పుడు ఎక్కడన్నా సంఘటనలు జరిగినప్పుడు విలేకరులు ప్రశ్నించినప్పుడు ఏంటి ఇది అన్నప్పుడు అదే నన్ను కాదు అడగాల్సింది, నన్ను కాదు కదా అడగాల్సింది, నా శాఖలు వేరు అని చెప్తుంటాడు.
దానికి ఆయనకి ఏదో హోంశాఖ ఇవ్వలేదని అసంతృప్తిగా ఉన్నాడని అదొక ప్రచారం. ప్రచారం ఉంది. అవును. అట్లాగే హోంశాఖ నేనే ఉంటే వీళ్ళందరి మీద నేను ప్రతీకారం తీర్చుకునేవాడిని ఇలా ఎక్కువ చెప్తారు. సార్లు అది రిపీట్ అవుతుంది ఆయన నోట్లోంచి. అంటే ఆయన బ్రహ్మాండమైన శాఖలు నిర్వహిస్తున్నాడు. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటిపారుదలకు సంబంధించి, ఆయన పోతే ఇష్టపడి తీసుకున్న పర్యావరణానికి సంబంధించి, అటవీకి సంబంధించి, పోతే వైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించి ఈ శాఖలన్నీ ఆయన ఇష్టపడే తీసుకున్నాడు. అవును. ఆయన పోతే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఎవరికి లభించినంత గౌరవం ఆయనకి లభిస్తుంది. అవును. పోతే ఆయన చక్కగా ఒక పద్ధతి ప్రకారం ఉంటున్నాడు. అయితే వీళ్ళు ఏదో ఒక విధంగా చిచ్చు పెట్టాలి, కూటమిలో ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలి. అవును. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ మధ్య అంతరం పెంచాలి. దాంట్లో కృతకృత్యం అయితే భవిష్యత్తులో మనం లబ్ధి పొందొచ్చు అనే దురాలు వచ్చిన మాత్రమే అది. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం, దీన్ని నమ్మే పరిస్థితిలో 5 కోట్ల ప్రజలు ఎవరు లేరు. కానీ వాళ్ళు మొదటి నుంచి నేను అనేక వీడియోల్లో చెప్పినట్టు నిర్మాణాత్మకంగా ఉండాలి, సద్విమర్శ ఉండాలి. పోతే ప్రభుత్వంలో లోపాలని సద్విమర్శ చేయగలగాలి. అంతేగాని దుష్ప్రచారాల ద్వారా పోతే ఏది తలపెట్టిన ప్రభుత్వం క్రెడిట్ చోరీ అని మమ్మల్ని అన్నాం. ఇప్పుడు ఉదాహరణకి మద్యపానం, ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో మద్యాన్ని నిషేధిస్తా అన్నాడు. చేశాడా? కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి కల్తీ మద్యం ద్వారా ఎంతమంది నేత ఇళ్ల నల్లపూసల సౌర గంగలో గెలిపాడు. ఎంతమంది పేషెంట్లుగా ఇప్పటికీ ఇంట్లో ఉన్నారు, హాస్పిటల్స్ లో ఉన్నారు. అదే విధంగా ఎన్ని వేల కోట్లు అక్రమార్జన చేశారు. ఇప్పుడు వాళ్ళంతా ఆ విధంగా ఆయన అంతేవాసులంతా ఆ పాపం మూటగట్టుకున్న వాళ్ళంతా జైళ్లలో ఉన్నారు. కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. రేపు మాపు సిబిఐ చివరికి కింగ్ పిన్ గా తలుపు తట్టే పరిస్థితి దర్యాప్తు సంస్థ ఆ పరిస్థితిలో ఉంది ఆ కేసు. మరి మద్యపాన నిషేధం అని చెప్పి ఈయన చేసిన పని ఏంటి? పెద్ద మనిషి, పైగా ధరలు పెంచాడు. పేదవాడు కూలీ నెల చేసుకునే అన్ని చేశారు. అదే విధంగా పోతే అనేక కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆ లెక్కకు మిక్కిలిగా చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన 2 అమరావతిని ఏం చేశాడు? పడుబెట్టిన సంగతి తెలుసు. అదేవిధంగా అమరావతి రైతులు ఉద్యమించిన రైతులను ఏం చేశాడు? ఆయన ఇప్పుడు అమరావతి రైతుల గురించి మాట్లాడతాడు, భూములు ఇవ్వద్దని చెప్తాడు. ఇవన్నీ దేశద్రోహం కాదు, ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రజల అవసరాల కోసం అది చంద్రబాబు నాయుడు ఇంటికో, పవన్ కళ్యాణ్ ఇంటికో, మాధవ్ గారి ఇంటికో కాదు కదా. అవన్నీ చేసేది ప్రజల కోసమే కదా. రాజధాని లేకుండా ఆయన 5 సంవత్సరాలు ఒక ఇటుకురాయి పేర్చాడా? విశాఖపట్నంలో నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ఇటుకురాయి పేర్చాడా? అదే విధంగా కర్నూలులో ఆయన హైకోర్టు బ్రాంచ్ పెడతా అన్నాడే, పెట్టాడా? ఆయన ఏం చేయడు. పోతే చేసే వాళ్ళ మీద విమర్శలు చేస్తాడు. పోతే ఇది నేనుంటే సాధించేవాడిని అంటాడు. 5 ఏళ్ళు అధికారం ఉంది కదా, ఏం సాధించాను? ఏమి ప్రగతి, ఏమి అభివృద్ధి? అభివృద్ధి సూచికలో ఆంధ్ర రాష్ట్రాన్ని వెనకబాటుకు గురి చేసేవి కదా. అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలో కూడా ముందుండాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా లేదా? అందుకు ఎన్ని ప్రారంభోత్సవాలకి నోచుకునే ఇటీవల. ఆ పరిస్థితుల్లో వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని నమ్మాల్సిన పని లేదు. అయితే వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో అడ్డుకట్ట వేయాలని అనే ఉద్దేశంతో ఆయన మనస్తాపానికి గురవుతుంటాడు. ఎవరైనా మనస్తాపానికి గురవుతారు అంటే నీలాభినందనలు వేసినప్పుడు. అందుకని ఆయన స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. వీటన్నిటికీ నేను మాట్లాడి ప్రభుత్వ పెద్దగా బాబు గారితో మాట్లాడి వీళ్ళందరికీ అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈ దుష్టుల్ని కట్టడి చేయకపోతే పోతే ఏళ్ల స్ఫూర్తితో చాలా మంది యువతరం చెడిపోతున్నారు. ఇప్పటికే 5 సంవత్సరాల గంజాయి బ్యాచ్లు, గంజాయి వనాలు తయారు చేశారు, గంజాయి వ్యాపారాలు, గంజాయికి అలవాటు చేశారు, డ్రగ్స్ కి అలవాటు చేశారు. ఈ విధంగా భావి భారత పౌరులైనటువంటి పోతే పవన నవజీవన బృందావన నిర్మాతలైనటువంటి భావి ఆంధ్ర భాగ్య విధాతలైనటువంటి యువతరాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పాలనలో. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కడుపు మండిపోతుంటది, కాబట్టి రక్తం మరిగిపోతుంటది.
కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్య చేసి ఉంటాడు. రైట్ థ్యాంక్ యూ సార్.